నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా డోన్లో టీటీడీ కళ్యాణ మండపంకు తాళాలు వేసిన అధికారులు. చంద్రబాబుది అంత ఆర్భాటం, ఒక్క పాసు పుస్తకం కోసం కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ పేర్ని నాని. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు మంత్రి పొంగులేటి. ఫ్లేమింగో ఫెస్టివల్ 2026 వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్న సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్. నంద్యాల జిల్లా డోన్లో టీటీడీ కళ్యాణ మండపంకు తాళాలు వేసిన అధికారులు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలనకు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేసిన అధికారులు. భవన నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఎందుకు ప్రారంభించడం లేదంటూ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుగ్గన సూటి ప్రశ్న. డోన్ పట్టణ శివార్లలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కట్టిన కళ్యాణ మండపాన్ని సందర్శించడానికి రావడం జరిగిందన్నమాట. తమాష తెలిసిన మీకు, అసలు ప్రజలందరూ కూడా చూడలేదు. ఇది ఎక్కడ ఉండదు, తాళాలేసే సంస్కృతి. ఇక్కడ చూడండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 20 సంవత్సరంలో కోవిడ్ ఉండగా కూడా ఈ పట్టణానికి తదితర ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పేదవారికి ఏదన్నా గానీ ఒక శుభకార్యం చేసుకునే దానికి ఒక మంచి ఆవరణ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకొని అప్పటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేసుకుని డోన్ పట్టణానికి 3,30,00,000 టీటీడీ కళ్యాణ మండపము కట్టేట్టుగా, శ్రోత్రియం గుండాల గుడి పక్కన 5 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం కట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. 2020లో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన 2 ఎకరాల భూమిని కేటాయించి డోన్లో ఉనుల్పాడు గ్రామ పరిధిలో, అదేవిధంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి సంబంధించిన భూమి, గుడి పక్కలో ఉన్న భూమిని గుండాల గ్రామంలో కేటాయించడం జరిగింది. 2022, 23లో 23-24లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ నాటికి ఇంచుమించు పూర్తి అయిపోయింది. 1.5 సంవత్సరముగా ఇంతవరకు పూర్తి చేయకపోగా ఎటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నీరుగార్చి కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనాలను, పేదవారికి గాని మధ్యతరగతి వారికి గాని సంబంధించిన భవనాలను నిరుపయోగంగా పెట్టడం జరిగింది. ఈ రోజు సందర్శించేదానికి వస్తే పొద్దున వరకు తెరిచి ఉన్న తాళం ఇప్పుడు తాళం వేయడం జరుగుతుంది. ఎందుకు అని అడిగితే అధికారులు ఏమంటారంటే, సార్ పైనుంచి ఒత్తిడి సార్, ఇది ఎక్కడ ఇది అంటే, దీన్ని శాంక్షన్ చేసినది ఎవరు, దీన్ని కట్టించినది ఎవరు, కట్టించిన భవనాన్ని ఇంతవరకు ఎందుకు నిరుపయోగంగా ఉంది చూసన్నా పోదామనంటే బీగాలేయడం జరుగుతుంది. ఇది విచిత్రం. నాకు తెలిసి ఈ సంస్కృతి, ఈ బీగాలేసే సంస్కృతి నాకు తెలిసి ఎక్కడ భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదని అనుకుంటున్నా. సహజంగా ఎవరైనా గానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం అనేది ఇంచుమించు ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఈ రోజు ఒక ప్రాజెక్టు కట్టినామంటే ఇంచుమించు ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఒక రోడ్ వేస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఒక నీటి సరఫరా పథకం ఇస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. అట్లాంటిది ఒక భవనం గాని, ఒక బడి గాని, ఒక ఆసుపత్రి గాని, అది ఎవరైతే కష్టపడి కట్టింటారో ఆ ప్రభుత్వం వాళ్ళు గాని, వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా ఇది మన అని అనుకొని వచ్చేది. ఇది పబ్లిక్ కదా, ప్రజలదే కదా. అంటే ఎవరైతే కట్టించినారో కట్టించిన వాళ్ళు కనీసం లోపల సందర్శించకుండా కూడా బీగాలేయడం జరుగుతుంది అనమాట. దయచేసి మీరు బీగాలన్నీ వేసుకోండి, మీ విఘ్నత వదిలిపెడుతున్నాము. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాము. మీరు ఇంకోటి, ఇప్పుడు ఎవరి హయాంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే సహజంగా ఒక ప్లేక్ బండ శిలాఫలకం పెడతారనమాట. ఇంతకుముందు ఎంతో మంది శిలాఫలకాలు ఉన్నాయి. మా 5 సంవత్సరాలు 2014 నుంచి 19లో గానీ, మా 19 నుంచి 24లో గానీ ఒక్క రోజు కూడా నాకు తెలిసి ఒక సింగిల్ శిలాఫలకం ఎవ్వరు కూడా తాకలేదు. ఈ రోజు చూడండి ఎంత అసలు దిగజారిపోయిన విధానం అంటే, ఎక్కడన్నా కానీ శిలాఫలకాలు ఉంటే దానికి పోస్టర్లన్నా కల్పిస్తారు, పగలగొట్టనన్నా పగలగొడతారు, ఇరగొడతారు. మేము చెప్తున్నాం అందరికి కూడా, మీరు ఎవరైతే అధికారంలో ఉండారో పేరున ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైతే ఇటువంటి
చాలా చిన్న ఆలోచనలు, చిన్న బుద్ధులు ఉన్నాయో ఇవి మీకు తగవు. అయితే మీరు శిలాఫలకాలు పగలగొట్టొచ్చు, శిలాఫలకాల మీద మీరు పోస్టర్లు కరిపియొచ్చు, ఇంకోటి కరిపించచ్చు, కానీ ప్రజల గుండెల్లో మాత్రము చెరపలేరు మీరని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రోజు చరిత్ర చూసినట్లయితే వందల సంవత్సరాల కింద కట్టిన భవనాలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కాలం వచ్చింది, బ్రిటిష్ కాలం పోయింది, అయినా కూడా ఎవరు కట్టినారు, ఎవరు స్థాపించినారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజు మేము వచ్చిండేది ఎందుకు ఇంత సమయమైనా కూడా 1.5 సంవత్సరం అయినా కూడా ఎందుకు కాను ఇది ఇంతవరకు ఇంకా ప్రజలకు ఉపయోగానికి రాలేదు అని చెప్పి చూసేదానికి వస్తే బీగాలేస్తాం. మేము కట్టిన చెరువులకు నీళ్లు ఇడిసేదానికి పోతారు. ఇదేందో నాకు సబ్జెక్టే అర్థం కాలేదు, నీళ్ళు ఇడిసేది అంటే. ఇప్పుడు ఈ ప్రకారంగా అయితే ప్రతిరోజు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ప్రతిరోజు ప్రతి బస్సును కట్ చేసుకుంటున్నారు రిబ్బన్, ఎందుకంటే రోజు పోతుంది కదా బస్సు. ఈ రోజు మున్సిపాలిటీలో మా హయాంలో శాంక్షన్ చేసిన పనులు ఇప్పుడు రిబ్బన్ కటింగ్లు చేసుకుంటున్నారు. ఈ రోజు గోరకల్లో నుంచి నీళ్లు తెస్తే ఇప్పటికి ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక 3 నెలలకు పూర్తి కావాల్సినది 1.5 సంవత్సరం లేట్ అయ్యేది కాక మళ్ళా వీళ్ళు చేసినట్లు నటిస్తున్నారు. ఈ నటన ఏంది అసలు? ఎప్పుడు పక్కింటి పిల్లల్ని ఎత్తుకుండేది నాకు అర్థమే కాలేదు సబ్జెక్ట్. మనం కనాలా, మనం పెంచాలా, పెంచిన తర్వాత మనము చదివించుకోవాలా. నా కొడుకో నా బిడ్డనో పట్టభద్రుడు అయినారు, డాక్టర్, ఇంజనీర్ అయినా మనం గర్వంగా చెప్పుకోవాలి, కానీ పక్కింటి పిల్లల్ని ఎత్తుకోవడం మీరు చేయండి. ఎవరు వద్దన్నారు? మీరు లక్షణంగా తీసుకురండి, ఇంతకంటే పెద్ద భవనాలు కట్టేయండి, ఇంతకంటే దండిగా నీళ్లు తీసుకురండి, ఇంతకంటే పెద్ద ప్రాజెక్టులు కట్టండి, ఇంతకంటే మంచి రోడ్లు వేయండి, ఇంతకంటే మంచి కళాశాలలు కట్టండి, ఇంతకంటే మంచి యూనివర్సిటీలు కట్టండి. నాకు అర్థం కాదు ఏమంటే 1.5 సంవత్సరం అయిపోయింది, ఏమున్నా కూడా ఇంకో 1.5 సంవత్సరమే. ఎందుకంటే ఒక ప్రాజెక్టు శాంక్షన్ తెచ్చుకోవాలంటేనే మనకు సంవత్సరం అవుతుంది గ్రౌండ్ చేయాలంటే, ఆ తర్వాత దాన్ని నిర్మాణం చేయాలంటే 2 నెలలు పడుతుంది. ఇంతవరకు 1.5 సంవత్సరంగా నేను చూస్తుండా కనీసం 1 లక్ష రూపాయలు, ఎక్కువద్దు 1 లక్ష రూపాయలు అంటే జరిగే పనులు కాకుండా అదనంగా 1 లక్ష రూపాయలన్నా ఎక్కడన్నా వచ్చింది. 1 లక్ష రూపాయలు చివరకు డోన్ మున్సిపాలిటీకి మేము శాంక్షన్ చేసి పెట్టిన ఫండ్స్ కూడా దాన్ని ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అని మార్చి ఉండేది కూడా లేకుండా చేసినారు. స్పెషల్ గ్రాంట్ తెచ్చి పెడితే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే దాన్ని జరిగే పని ఆపి దాన్ని ఇంకో చోటికి మార్చి ఆ పని బాయ్ ఈ పని బాయ్. దయచేసి ఇది పరిపాలన చేసే విధానం కాదు, మీకైతే తగదు. పరిపాలన చేసే విధానం చంద్రబాబుది అంత ఆర్భాటం, దివాలా కోరుతనమే. ఒక పాస్ పుస్తకం కోసం కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చుక్కల భూములను 22A పెట్టిన నిర్వాకం చంద్రబాబుదే. పేర్ని నాని కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. అంటే ఈయన ఆర్భాటం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనం, ఆర్భాటం అంటే పబ్లిసిటీ పీకు, యాక్షన్ వీకు. అంటే జరిగేదేమి ఉండదు కానీ హడావుడి మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఈయన హెలికాప్టర్ వేసుకెళ్లి ఒకడికి పాస్ పుస్తకం ఇవ్వటం కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఓ 2 కోట్లో 3 కోట్లో తగలేయాలి జనం సొమ్ము. అవి ఖర్చు పెట్టేశాక అక్కడ ఎవరికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తారు ప్రజలు. ఇక జగన్మోహన్ రెడ్డి లేదు అయిపోయింది, జనం చంపేశారు, పాతేశారు, నే పాతేశాను అంటారు, ఇవన్నీ చెప్తారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు చెప్పిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మీరు, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసేదేంటి? జగన్ కోటే కదా, జగన్ జపం జగన్ కోటి రాస్తారు. రామోజీరావు గారు అంతే, రాధాకృష్ణ గారు అంతే. వీళ్ళకి ఏంటంటే పేపర్ నిండా జగన్ 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 కోటి రాయటమే కదా, రామకోటి లాగా జగన్ కోటి రాసుకుంటూ ఉంటారు మీరు. మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? రైతుల భూములను అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఏం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, ఏం పెట్టుకున్నాడు? ఎవరి భూమికి ఇబ్బంది పెట్టారు? 22A తెచ్చి రైతులను కష్టాలు పెట్టాలని ప్రయత్నించారంట. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎస్, ఆన్ రికార్డ్ వెళ్దాం, ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్లో వెళ్ళి అంటే మీ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. మీ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే లేదా 11 ఎకరాలు ఉంటే దాంట్లో 1/4 ఎకరమో 1/2 ఎకరమో ఎండోమెంట్ ఉంటే టోటల్ గా మొత్తం సర్వే నెంబర్ అంతా ఎండోమెంట్ లో పెట్టం.
లేదా ఒక సర్వే నెంబర్లో 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అందులో ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే మొత్తం ఈ 22A కింద పెట్టడం. ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం గ్రామకంఠమో ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం 5 ఎకరాలు కూడా 22A పెట్టిన చరిత్ర మీది కదా. మీరు 22Aలో మీరు పెడతారు. ఆఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 32,000 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 ఎకరాలు చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఈ రాష్ట్ర లక్షలాది ఎకరాలని 22Aలో పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం కదా. 2018లో మీరు బ్లాక్ చైన్ అంటే ఏంటి? కొత్త కొత్త పదాలు, కంప్యూటర్ పదాలను తీసుకురావటం, క్లౌడ్ వాటిలో ఉండటమే కదా. ఎక్కడో ఒక సర్వర్లో ఉండటమే కదా. దాని బ్లాక్ చైన్ అంటే సర్వరే కదా, ఆన్లైన్ సర్వరు. మరి దాన్ని గొప్పగా మీరు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మొదలు పెట్టిందే కదా. భూ రికార్డులను ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రికార్డులు ఎవరన్నా మార్చగలరా? ఎవరు మార్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో 2019 దాకా మీ ప్రభుత్వంలో మీ తహసీల్దారులు, మీ దగ్గర పనిచేసినటువంటి తహసీల్దారులు చాలా మంది, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకమై పొద్దున ఒకటి పేరు ఉండేది, మధ్యాహ్నం ఒకటి పేరు ఉండేది, మళ్ళీ రాత్రికి ఒకటి పేరు ఉండేది. ప్రభుత్వ భూ రికార్డులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ సర్వే నెంబర్లో పేరు మార్చాలంటే, రికార్డులో పేరు మార్చాలంటే, కంప్యూటర్ అడంగాలు కరెక్షన్ చేయాలంటే జాయింట్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా రికార్డులో పేరు మార్చడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తీసుకొచ్చింది ఎవరు? మల్టిపుల్ చెక్స్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. తప్పుడు అధికారుల తాట తీసేట్టు, తప్పుడు అధికారుల చేతివాటం లేకుండా ఉండేట్టు చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు కదా. భద్రత అంతా కూడా ఇవాళ మీ ఖాతాలు వేసుకునే పరిస్థితి అయ్యింది. నేను ఇచ్చే ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఎవడు భూమి మీద ఎవడు ట్యాంపరింగ్ చేయలేరంటారు. మళ్ళీ అంటారు ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే కఠినంగా శిక్షిస్తానంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సింగరేణి స్కూలు క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గం పార్టీలోని నూతనంగా గెలిచిన సర్పంచులకు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో అందించిన సుపరిపాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 69% ఘన విజయం సాధించారని స్పష్టం చేశారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని, అందులో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, పథకాలను ఇంటింటికి చేర్చాలని సూచించారు. ఎవరు అధైర్యపడొద్దని, మరో 3 విడతల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు కోరం కనకయ్య గారికి, స్థానిక శాసనసభ్యులకి, గౌరవ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మిత్రులు బలరాం నాయక్ గారికి, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కొద్ది తేడాతో ఓడిపోయిన సర్పంచులు, అదే రకంగా వార్డు మెంబర్లు, ఇంకా వారిని గెలిపించిన గ్రామ, మండల, నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే రకంగా రాబోయే కొద్ది రోజుల్లో వస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ సీనన్నగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఇంతకు ముందు కనకన్న చెప్పినట్లు ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పల్లెలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. వాటి ఫలితమే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68-69% సర్పంచుల్ని ఉప సర్పంచుల్ని మన పార్టీకి ప్రజల పట్టం కట్టారు. ఇంత పట్టం కట్టడానికి కారణం పేదవాడి ప్రభుత్వంగా 2 రూపాయలు అదే సన్న బియ్యమే కానీ 200 యూనిట్లు ఉచిత కరెంటే కానీ ఇందిరమ్మ ఇళ్లే కానీ రేషన్ కార్డులే కానీ పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఇచ్చే కార్యక్రమం కానీ ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యమే కానీ ప్రతి ఆడబిడ్డకి సారే చీరలో భాగంగా ఇందిరమ్మ చీర కానీ ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. అదే విధంగా ఇందాక కనకన చెప్పినట్టు రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇల్లెందు నియోజకవర్గంలోని మీ ఇల్లెందు మున్సిపాలిటీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అనేక పర్యాయాలు నేను వచ్చి అనేక రోడ్లకి డ్రైన్లకి వివిధ సెక్టార్లో ఉన్న వర్కులకి శంకుస్థాపన చేసి పనులు వడివడిగా చేసుకుంటున్నాం. హాస్పిటల్ కూడా కట్టించుకుంటున్నాం. 100 బెడ్ల హాస్పిటల్ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఇల్లెందు పట్టణాన్ని అద్దములా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. మీ దీవెనలతో ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ మీ ఆశీర్వాదం ఇందిరమ్మ ప్రభుత్వంతో మళ్ళీ 5 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి అభివృద్ధి మీ గుమ్మానికి రావాలన్నా, అభివృద్ధి ప్రతి గ్రామానికి రావాలన్నా, పేదవాడికి అండగా ప్రభుత్వం ఉండాలి అన్నా అది ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం. కాబట్టి ఇక మున్సిపల్ ఎన్నికలప్పుడు తప్పకుండా వస్తాను. ప్రతి వార్డుకి తిరుగుతాను. ఏ వార్డుకైతే వస్తానో ఇక్కడ 76వ జీవోకు సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాను. అంతేకాదు మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ మీ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి పేదవాడికి ఇంకా 3 విడతలు ఇస్తాం. అది పట్టణ ప్రాంతంలో ఇస్తాం, పల్లెలలో కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో మీ దీవెనల కోసం మళ్ళీ వస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాట తప్పని మడమ తెప్పని ప్రభుత్వం. కాబట్టి మీ దీవెనలో మీ ఆశీస్సులు గ్రామ పంచాయతీలో ఎలా ఉన్నాయో మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నిలబడి అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో మీరు గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఫ్లేమింగో ఫెస్టివల్ 2026 వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయ మరియు ఎస్పీ ఎల్ సుబ్బారాయుడులతో కలిసి పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్దగా ఉప్పు నీటి సరస్సు అయినటువంటి పులికాటి సరస్సు తీరాన ప్రతి ఏటా మనం ఫ్లేమింగో ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా నిర్వహించుకుంటుంది. ఇది వరకు కూడా చాలా సంవత్సరాలు నిర్వహించుకున్నాం. మళ్ళీ గత సంవత్సరం దీన్ని పునరుద్ధరించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫ్లేమింగో ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ఒక మెగా ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసింది. దాంట్లో భాగంగానే మనం ఈ సంవత్సరం జనవరి 10-11 తారీఖుల్లో ముందుగా ఫ్లేమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరిగింది. కొన్ని కారణాల చేత ఒకరోజు అది ఎక్స్ట్రాగా ఈసారి 10, 11, 12
అంటే ముఖ్యంగా చాలామంది సందర్శకుల నుంచి 3 రోజులు పెడితే బాగుంటుంది. అదేవిధంగా మనకి రేపు కొంచెం తేలికపాటి వర్షాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా డే కూడా పెడితే బాగుంటున్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, అదేవిధంగా లోకల్ పొలిటికల్ కమిటీ సలహాల సూచనల మేరకు ఇప్పుడు 3 రోజులు మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో 10, 11, 12 3 రోజులు ఎక్కడెక్కడ ఏం ఈవెంట్స్ ఉంటాయో ఆల్రెడీ నిన్న మనం మేము ఆల్రెడీ మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 12వ తారీఖున సాయంత్రం అరౌండ్ 3:30, 4 o'clockకి సూళ్ళూరుపేట విచ్చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నీలపట్టు కానీ లేదంటే ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ని సందర్శించి ఆ తర్వాత సూళ్ళూరుపేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పబ్లిక్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈసారి 3 రోజులు కూడా నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, ఫ్లెమింగో పాయింట్స్, అదేవిధంగా సూళ్ళూరుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వేరియస్ ఈవెంట్స్, స్టాల్స్, అదేవిధంగా మనకి బీవీపాలెంలో బోటింగ్ పాయింట్, ఉబ్బలమడుగులో వాటర్ ఫాల్స్, శ్రీశిలో 2 రోజులు వర్క్షాప్, సింపోజియం, ఇట్లా వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ టూరిజం, అదేవిధంగా ఈకో టూరిజం యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా మనం చేసుకోబోతున్నాం. ఈసారి మనము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పులికాట్ సరస్సు టూరిజం మైండ్లో పెట్టుకొని, అదేవిధంగా ఐలాండ్ టూరిజం, ఇరక్కం ఐలాండ్, కొరిడి పేర్నాడు, ఈ ఐలాండ్ రూట్స్ కూడా మైండ్లో పెట్టుకొని పూర్తిగా ఈ ఏరియాని మంచిగా అభివృద్ధి చేయాలి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే సూళ్ళూరుపేట, నాయుడుపేట ఇదంతా కూడా ఇండస్ట్రీస్ పరంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చాయి. టూరిస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ ఏరియాని ఐలాండ్ టూరిజం, అదే ఫెస్టివల్స్ కూడా వచ్చేసాయి. మీ అందరికీ తెలుసు 10, 11 మనము ఫ్లెమింగో ఫెస్టివల్ ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ చాలా మంది ప్రజలు కానీ లేదా ప్రెస్ వాళ్ళు కానీ అందరు కూడా 3 రోజులు ఉంటే బాగుండు ఫ్లెమింగో ఫెస్టివల్, మేమందరం కూడా ఎంజాయ్ చేస్తామని లేదా ఆ డేస్ బాగుంటాయని 3 రోజులు చేయమని కూడా చాలా మంది అడగడం జరిగింది. కలెక్టర్ గారితో సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా 3 రోజులు పెడదామని, మనకు 10, 11, 12వ తారీఖు 3 రోజులు కూడా మనం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరుపుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరపాలని మీ అందరి ఆశీస్సుల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ అయ్యి, అలాగే మన టూరిజం మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారితో కూడా మనం సంప్రదించి గత సంవత్సరం 2025లో మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా జనవరిలోనే పండుగల కంటే ముందే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 10th, 11th, 12th కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఇంకా అద్భుతంగా కూడా జరుపుకోబోతున్నాం. కాబట్టి అలాగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి నిన్నే వెళ్ళి ఇన్విటేషన్స్ సీఎం గారికి అలాగే పలు మంత్రులకు కూడా అందరికి కూడా అందించడం జరిగింది. అందరూ కూడా మంచిగా స్పందించి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ కి రావడానికి యాక్సెప్ట్ చేశారు. మనందరం చాలా అదృష్టం చేసుకున్నాం. కాబట్టి ఫ్లెమింగో ఫెస్టివల్ కి మొదటిసారి మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు కానీ అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్లో నేలపట్టు ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి తెలుసుకొని మన నియోజకవర్గానికి రాబోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ఇక్కడికి వచ్చే జనాలు కూడా అంటే మనకి ఈసారి 5 ఏరియాస్ని మనము కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. అటు నేలపట్టు, అటకాని తిప్ప, బీవీపాలెమే కాకుండా ఈసారి ఇరకమ్ము అలాగే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా యాడ్ చేశారు. ఈసారి బందోబస్తు కూడా జాగ్రత్తగా చూడడానికి ఎస్పీ సుబ్బరాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం అంతా విజిట్ చేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎస్పీ గారు చెప్తున్నది అందరు కూడా అధికారులతో పోలీస్ సిబ్బందితో కొంత ఎక్కువ ప్రొజెక్ట్ చేసి వచ్చిన జనాలు ఎలాంటి తోపులాట్లు
లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరూ ప్రశాంతంగా ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసి మీరు సంతోషంగా ఉండాలని కూడా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఇప్పటికి 3 times వచ్చి అన్ని కూడా విజిట్ చేసి ప్రతి చిన్న విషయం మీద కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు అలాగే మీ బంధుమిత్రుల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో అటు నేలపట్టు అంటే ఎక్కడో సైబీరియా నుంచి మనకు బర్డ్స్ ఇక్కడ దాకా వచ్చి మన నియోజకవర్గంలో ఒక 4 to 5 months వరకు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఇక్కడికి వస్తున్నాయి. ఇది పిల్లలందరికీ కూడా మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇస్తుంది. ఎందుకంటే బర్డ్స్ గురించి బుక్స్లో చూడడమే కానీ ఇక్కడ లైవ్గా చూసి అందరూ తెలుసుకునే విధంగా కూడా ఈవెన్ నేలపట్టు అలాగే అటకాంతిప్లో కూడా మనకు బర్డ్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. అంటే బర్డ్స్ గురించి తెలియజెప్పడానికి బర్డ్స్ బొమ్మలు కానీ అలాగే వాటి నేమ్స్ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి అన్నీ కూడా పెడతారు. ఇది పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెద్దవాళ్ళందరూ కూడా బంధుమిత్రుల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా డోన్లో టీటీడీ కళ్యాణ మండపంకు తాళాలు వేసిన అధికారులు. చంద్రబాబుది అంత ఆర్భాటం, ఒక్క పాసు పుస్తకం కోసం కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ పేర్ని నాని. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు మంత్రి పొంగులేటి. ఫ్లేమింగో ఫెస్టివల్ 2026 వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్న సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్.